టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 3.64% డిఏ పెంపు నేడు రేపు ఉత్తర్వులు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 కరువు భత్యం డిఏల విడుదలను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు అధికారిక ఉత్తర్వులు జీవో వెలువడకపోవడంతో ఉద్యోగులలో తీవ్ర ఉత్కంఠత మరియు నిరీక్షణ నెలకొన్నాయి. ప్రభుత్వం ఒకటి వెంటనే మరొకటి 6 నెలల తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆ వెంటనే అన్న మాట ఆచరణలోకి రాకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రకటన మరియు ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం. ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాల ప్రకారం ఉద్యోగులకు 2 డిఏలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడి చాలా రోజులు గడుస్తున్నా ఆర్థిక శాఖ నుంచి దీనికి సంబంధించిన అధికారిక జీవో విడుదల కాకపోవడం ఉద్యోగులలో అయోమయానికి దారితీస్తోంది. ఉద్యోగుల అసంతృప్తి. వాస్తవానికి ఉద్యోగులు కనీసం 3 పెండింగ్ డిఏలను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో డిఏలు కొంత ఊరటనిస్తాయని భావించారు. అయితే ప్రభుత్వం కేవలం 2 డిఏలను, అది కూడా దశల వారీగా చెల్లిస్తామని ప్రకటించడం వారిని కొంత నిరాశకు గురిచేసింది. ఆ 2 డిఏలలో మొదటి విడత కూడా ఇంతవరకు మంజూరు కాకపోవడం వారి ఆందోళనను మరింత పెంచుతోంది. అమలు ఎప్పటి నుంచి అంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 15వ తేదీలోగా డిఏ మంజూరుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తే పెరిగిన డిఏ జూన్ నెల జీతంతో నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ ప్రకటనతో కలిగిన ఆనందం ఉత్తర్వుల జాప్యంతో ఆవిరైపోతుందని ఉద్యోగ సంఘాల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులకు డిఏ అనేది కీలకమైన ఆర్థిక ఊరట. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందించి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఉద్యోగులలో నెలకొన్న ఆందోళనను తొలగించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. పూర్తి వివరాలు, అధికారిక ఉత్తర్వుల కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.